2029లో జగన్ సీఎం కాకుండా ఎవరు అడ్డుకునే శక్తి లేదు అంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కూటమికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. జగన్ ని ఎదుర్కోలేక ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని నిందలు మోపుతున్నారన్నారు. తనపై దారుణంగా మాట్లాడుతున్న చెల్లి గురించి జగన్ ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడిందే లేదన్నారు కొడాలి నాని. ఈరోజు దొంగ హామీలతో అడ్డగోలు అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం. తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మనం ఎవరం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి విలువ నేనైతే తెలిసిందనుకుంటున్నాను. 2029లో ఈ పక్కన ఉదయించాల్సినటువంటి తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పడమర ఉదయిస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ కూటమి ప్రభుత్వానికి లేవని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయినాక తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక్క మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.